సో వాళ్ళ మనసులో ఉన్న తర్వాత ఏమో వాళ్ళు తీసుకొని కూడా నవీన్ యాదవ్ గారి మీద అభిమానత వేసవచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన మాగంటి గోపీనాథ్ వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళకి కాస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ది ఒపీనియన్స్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఇద్దరు కూడా టఫ్ అండ్ వారైతే చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సింపతి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి టఫెస్ట్ గానే ఉంటుంది ఇద్దరికి కూడా. ఎవరు గెలుస్తారన్నది మాత్రం గాడ్ విల్ డిసైడ్. అంటే ఇంకొకటి, కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే చాలా మందిలో కొంచెం కాంగ్రెస్ మీద నెగిటివిటీ ఉంది. ఇది హైడ్రా వల్ల గానీ, ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు అవుతున్నాయి, ఎప్పుడు లేనంత విధంగా హైదరాబాద్ ఈ విధంగా ఉంది కాబట్టి, మరి ఈ నెగిటివిటీ ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే సీజన్ కూడా మళ్ళీ ఇంకా వర్షాకాలం జరుగుతుంది కాబట్టి. అయితే హైడ్రా అనేది వర్కౌట్ చేస్తున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు అంటే పేదవాళ్ళు దీనికి బలవుతున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజెస్ కానీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ దాని దగ్గరికి హైడ్రా వెళ్ళడం కష్టంగా ఉందేమో అనిపిస్తుంది. మేబీ చాలా టైం పడుతుందేమో. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినప్పటికీ కూడా ఆయన వరకు అసలు కింది స్థాయిలో ఏం జరుగుతుంది, నియోజకవర్గ స్థాయిలో ఏం జరుగుతుంది, ఆ పాయింట్స్ ఆయన దాకా వెళ్ళటం లేదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా వీటిని రెక్టిఫై చేసుకోకపోతే పార్టీకి కొద్ది కష్టకాలం ఏమో నేను అనుకుంటున్నాను. ఈ నవీన్ యాదవ్ ఆల్రెడీ 2 times ఆయన ఓడిపోయిండు. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ కు ఎంఐఎం సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఎంఐఎం పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయినాడు. మరి ఇప్పుడు ఆయన రీసెంట్ గా మాట్లాడినప్పుడు కూడా నాకు రేవంత్ రెడ్డి గాడ్ ఫాదర్ అయితే ఎంఐఎం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు గురువు అని చెప్పుకుంటూ వచ్చిండు ఆయన గురించి పాజిటివ్ గా. మరి ఆయన ఎంఐఎం ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం? సో నాకు తెలిసినంత వరకు ఎంఐఎం కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో కేసీఆర్ గారికి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి న్యూట్రల్ గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓపెన్ గా సపోర్ట్ ఇవ్వడం మానేసి న్యూట్రల్ గా ఉండి వాళ్ళ వ్యక్తిగత అభిమానం ఎవరికైతే ఉందో వాళ్ళ వైపు సపోర్ట్ చేస్తారేమో అని నా ఒపీనియన్ యాక్చువల్గా. సో ఆల్రెడీ 2 times ఓడిపోయిన సింపతి నవీన్ యాదవ్ గారికి ఎలా అయితే వర్కౌట్ అవుతుందో, ఆల్రెడీ నియోజకవర్గంలో పలుకుబడి ఉండి నియోజకవర్గంలో తిరిగి మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్ కూడా అంతే సింపతి వర్కౌట్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. సో అందుకే చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పొచ్చు. సో మీ ఒపీనియన్ ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అది నేను చెప్పలేనండి. ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి గెలిచిన తర్వాత ఏదైనా సరే అభివృద్ధి ఫలాలు, లేదంటే మనకు వచ్చేటటువంటి అమౌంట్, ఆ క్యాపిటలైజేషన్ అంతా కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎవరు గెలిచినప్పటికీ కూడా సపోర్ట్ చేసి వెళ్తే ఓవరాల్ గా డెవలప్ అవుతుందని చెప్పేసి నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం ఏం చేసినా సరే మన హైదరాబాద్ డెవలప్ అయితే చాలు.